లోక్సభ ఎన్నికలపై బీజేపీ దృష్టి పెట్టింది. జనవరిలో 2 సార్లు తెలంగాణకు రానున్నారు ప్రధాని మోదీ. అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ సభల్లో పాల్గొనున్నారు మోదీ. నేడు బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయబోతుంది. పార్లమెంట్ ఎన్నికల రోడ్ మ్యాప్ పై చర్చ జరగబోతోంది. లోక్సభ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారిస్తోంది. జనవరిలో 2 సార్లు తెలంగాణకు రానున్నారు ప్రధాని. అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ సభల్లో పాల్గొనున్నారు మోదీ. నేడు బీజేపీ కోర్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ మ్యాపింగ్ పై చర్చ జరగబోతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక లైవ్ ద్వారా అందిస్తారు. దేవిక, చెప్పండి. మాధురి, బీజేపీ కోర్ కమిటీ సమావేశమైంది కొద్దిసేపటి క్రితం. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో లోక్సభ ఎన్నికలపై పార్టీ పూర్తిగా దృష్టి సారించింది. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక అంటే ఏకాభిప్రాయం ఉన్న చోట 2-3 పేర్లను కేంద్ర కమిటీకి పంపాలని నిర్ణయించింది. అలాగే ఇన్ఛార్జీలు ప్రభారీలతో అసలైతే నిన్న సాయంత్రమే సునీల్ బన్సల్, తరుణ్ చుక్, అలాగే కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి వాళ్ళిద్దరూ వచ్చారు. దానికి సంబంధించి పార్లమెంట్ అంటే స్థానాల వారిగా లోక్సభ స్థానాలకు సంబంధించి తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలకు సంబంధించి ఇన్ఛార్జీలను, ప్రభారీలను పార్టీ నియమించింది. దానికి సంబంధించి ఇవాళ ప్రభారీలతో, ఇన్ఛార్జీలతో పార్టీ ఒక విస్తృత స్థాయి సమావేశం అయితే నిర్వహిస్తోంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్లడము అంటే మిషన్ 10+ మొన్న మోదీ చెప్పారు 10కి పైగా స్థానాలను, లోక్సభ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా, టార్గెట్గా పెట్టుకోవాలని అమిత్ షా కూడా చెప్పిన నేపథ్యంలో పార్టీ ఈసారి గణనీయమైన స్థానాలను గెలుచుకొని కేంద్రంలో ఒక అంటే హ్యాట్రిక్ విజయం దిశగా వెళ్ళాలి. అందులో భాగంగా తెలంగాణపై పార్టీ పూర్తిగా ఫోకస్ చేసింది. దీనికి సంబంధించి ఇవాళ కీలక సమావేశాలు అయితే జరుగుతున్నాయి. అయితే పూర్తిగా లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ ఎజెండా ఉంది. దాంతోపాటు మోదీ ఈ నెలలో 2 సార్లు తెలంగాణకు రానున్నారు. దీనికి సంబంధించి కొన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నరేంద్ర మోదీ తెలంగాణకు వస్తున్నట్టు సమాచారం ఉంది. దానికి సంబంధించి పార్టీ కార్యక్రమాలు అంటే ఒక పార్టీ సభలకు కూడా భారతీయ జనతా పార్టీ స్టేట్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టయితే తెలిసింది. ఇక కిషన్ రెడ్డి అధ్యక్షుడైన తర్వాత అంటే జిల్లా అధ్యక్షులు కానివ్వండి, ఇతర మోర్చాలకు సంబంధించిన బాధ్యులను కూడా ఎలాంటి చేర్పులు చేపట్టలేదు. కొన్ని జిల్లాలో అధ్యక్షులను కూడా మార్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కోర్ కమిటీ ఈ విషయాలపై కూడా భేటీలో చర్చిస్తున్నట్టు తెలిసింది. అలాగే ఎల్పీ సంబంధించి శాసనసభ పక్ష నేతను ఇంకా ఎన్నుకోలేదు భారతీయ జనతా పార్టీ. మొన్నటి ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది పార్టీ. అయితే ఇవాళ దానిపై కూడా అసలైతే గత నెలలోనే డిసెంబర్ చివరి వారంలోనే ఎల్పీ నేతను ఎన్నుకుంటారు. అమిత్ షా వచ్చిన ఆ సమావేశం సందర్భంగా కూడా ఎల్పీ నేతను ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. అయితే వాయిదా పడింది. ఇవాళ దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. రాజాసింగ్ లేదా అంటే అనుభవం ఉన్న ఇంతకుముందు ఎమ్మెల్యేలుగా పనిచేసిన ఇప్పటికీ హ్యాట్రిక్ ఒక మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజాసింగ్, అలాగే మహేశ్వర్ రెడ్డి, నిర్మల్ ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి పేరును పార్టీ పరిశీలిస్తున్నట్టయితే తెలిసింది. వీటితో పాటు ఇంకా కొన్ని కమిటీలను కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికల కోసం 10 కమిటీలను వేసిన పరిస్థితి. అంటే వికసిత భారత్ యాత్రలకు సంబంధించి, అలాగే రామ జన్మభూమి ప్రతిష్టా కమిటీ, SC/ST సమన్వయ కమిటీ, మహిళా మోర్చా సమన్వయ కమిటీ, ఇలా 10 కమిటీలను పార్టీ ఎన్నికల చేరికల సమన్వయ కమిటీని కూడా వేసింది. ముఖ్య నేతలను కమిటీలకు ఇన్ఛార్జీలుగా నియమిస్తూ దానికి సంబంధించి వాటిపైన కూడా ఆ పార్టీ నిన్న చర్చలు జరిపింది. ఈ రోజు కూడా కోర్ కమిటీ భేటీలో ఈ అంశాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణ నుంచి ఎక్కువ స్థానాలను, అత్యధిక స్థానాలను అందించి కేంద్రంలో మరొకసారి అధికారం చేపట్టే దిశగా భారతీయ జనతా పార్టీ అయితే వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా తెలంగాణను ఫోకస్ చేసి ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ, అలాగే కమిటీలను, రకరకాల ఎన్నికల కమిటీలను వేస్తూ ముందుకు పోతున్న పరిస్థితి. ఆ అంశాలకు సంబంధించి ఇవాళ పార్టీ కోర్ కమిటీలో, అలాగే ప్రభారీలు, ఇన్ఛార్జీలతో సమావేశాల్లో ఇవన్నీ కూడా చర్చకు రానున్నాయి.
అయితే దేవిక, జనవరిలో 2 సార్లు ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు అని చెప్తున్నారు. ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఎక్కడెక్కడ పాల్గొనే అవకాశం ఉంది? ఇంకా అధికారికంగా పీఎం స్కెడ్యూల్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. అయితే 2 సార్లు అధికారిక కార్యక్రమాల కోసమే మోదీ తెలంగాణ వస్తున్నారని చెప్తున్నారు. ఆ సందర్భంగానే ఆ సమయంలోనే పార్టీ కూడా అంటే పార్టీ కార్యక్రమాలకు పార్టీ సభలకైతే భారతీయ జనతా పార్టీ సిద్ధమవుతోంది. అయితే దేవిక, లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ కిషన్ రెడ్డి కూడా మీటింగ్లు పెట్టి అన్నిటి గురించి చర్చిస్తున్నారు. పాత ఎన్నికల్లో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు జరగకూడదని పార్టీని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎలక్షన్స్కి? అందుకోసమే నిన్న ఇవాళ పార్టీ వరుసగా సమావేశాలు పెట్టుకున్న పరిస్థితి. అంటే అన్ని లోక్సభ నియోజకవర్గాలకు పార్లమెంటు స్థానాలకు అటు ప్రభారీలను ఇన్ఛార్జీలను పార్టీ నియమించుకుంది, ప్రకటించింది. అలాగే 10 వివిధ కీలకమైన కమిటీలను కూడా పార్టీ వేసుకుంది. రకరకాల అంశాలపై పార్టీ కమిటీలను కూడా వేసుకుంది. వాటన్నిటితో కూడా కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. ఇక ఇన్ఛార్జీలు సునీల్ బన్సర్ అలాగే తరుణ్ చుగ్ కూడా నిన్న సమావేశానికి హాజరయ్యారు. ఇవాల్టి భేటీకి కూడా వాళ్ళిద్దరూ హాజరవుతున్నారు. పూర్తిగా లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించడమే లక్ష్యంగా ఈ 2 రోజుల మీటింగ్ ఎజెండా అని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ దేవిక.